ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని సీఎం తెలిపారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగానియాను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించానని, ఈ తపనంతా రాష్ట్రం కోసమేనని సీఎం తెలిపారు. సరికొత్త విధానాలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష చేశారు. పన్ను ఎగవేతలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అలా అని వ్యాపారులపై వేధింపులు వద్దని హెచ్చరించారు. ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలని సూచించారు. ఫలితాలు కనిపించేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సాధారణ పనితీరుతో సాధారణ లక్ష్యాలతో రొటీన్గా పనిచేస్తే ఫలితాలు రావని, వినూత్న ఆలోచనలతో పనిచేయాలని సీఎం అన్నారు. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సర్దిద్ది ఆదాయం పెంచాలని సీఎం సూచించారు. వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతలపై అధికారులు చెప్పిన అంశాలపై సీఎం స్పందించారు. పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలన్నారు. అలా అని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని సీఎం పేర్కొన్నారు. వనరులు, ఆదాయ వృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థిక వనరులు ఎంతో కీలకమని, దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ ప్రోగ్రెస్ చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పనిచేయాలని సీఎం పేర్కొన్నారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయని, ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమని, ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని సీఎం అన్నారు. కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించారని, ఈ తపనంతా రాష్ట్రం కోసమేనని సీఎం అన్నారు. అధికారులు కూడా దీన్ని అర్థం చేసుకుని పనిచేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సమిష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, స్టీల్ ప్లాంట్లకు నిధులు తెచ్చుకోగలిగామని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సమిష్టి కృషితోనే ఇదంతా సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు. మనమంతా కలిసికట్టుగా ఉండడం వల్లనే విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోగలిగామన్నారు. ఢిల్లీలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. లోకేష్ వెంట కేంద్ర మంత్రులు రామ్మోహన్, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్న కేంద్ర మంత్రులు, ఎంపీలను లోకేష్ అభినందించారు. సమిష్టి కృషితోనే రాష్ట్రానికి మేలని, కలిసికట్టుగా ఉండటం వల్లే విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకోగలిగామని కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలతో మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఇక ముందు కూడా ఇదే పందా కొనసాగిద్దామని చెప్పారు. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలతో లోకేష్ మాట్లాడారు. ఢిల్లీ పర్యటనకు వచ్చిన లోకేష్ను కేంద్ర మంత్రులు, పార్టీ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సమిష్టి కృషితో విశాఖ రైల్వే జోన్, అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంటుకు నిధులు తెచ్చుకోగలిగామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు, ఎంపీలు చేస్తున్న కృషిని అభినందించారు. అతి తక్కువ కాలంలో విశాఖ స్టీల్తో సహా అనేక సమస్యలు పరిష్కారం కావడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని మంత్రులు, ఎంపీలతో లోకేష్ చెప్పారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. మధ్య మార్గంగా తెలుగుదేశం అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. ఉత్కంఠ రేపిన ఈ ఎన్నిక మధ్య మార్గంగా అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది. సోమవారం జరగాల్సిన ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయమై వాయిదా పడింది. తాను సూచించిన అభ్యర్థి కాకుండా పార్టీ మరో పేరును సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య వ్యతిరేకించారు. సీల్డ్ కవర్లో పార్టీ సూచించిన అభ్యర్థిని ఎన్నుకునేందుకు ససేమిరా అన్నారు. తాను సూచించిన అభ్యర్థినే చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సూర్యారావు ఫోన్ చేసినా ఎమ్మెల్యే వినలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. మరోవైపు పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా ఎమ్మెల్యే, ఎంపీ సిఫార్సు చేసిన అభ్యర్థులు కాకుండా 10వ వార్డు సభ్యురాలు మండవ కృష్ణకుమారి పేరును ఖరారు చేసింది. 3వ పేరును తెరపైకి తెచ్చిన టీడీపీ అధిష్టానం ఏకాభిప్రాయాన్ని కుదిర్చింది. ఈ క్రమంలో కౌన్సిలర్లతో సమావేశానికి హాజరైన తంగిరాల సౌమ్య అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్డారు. నందిగామ
పురపాలక చైర్మన్గా మండవ కృష్ణకుమారిని లాంఛనంగా ఎన్నుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే సౌమ్య మండవ కృష్ణకుమారికి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కృష్ణకుమారి పట్టణ అభివృద్ధికి తన శాయశక్తులా కృషి చేస్తారని స్పష్టం చేశారు. దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండవ అతిపెద్ద క్షేత్రం గుణదల మేరీమాత పుణ్యక్షేత్రం తిరునాళ్లకు సిద్ధమైంది. ఫిబ్రవరి 9, 10, 11 తేదీల్లో జరిగే ఈ ఉత్సవాలకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మేరీమాత ఉత్సవాలు జరిగే ఈ 3 రోజులు క్రైస్తవులంతా భక్తి ప్రపత్తులతో హాజరై మొక్కులను తీర్చుకుంటారు. విజయవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీమాత ఉత్సవాలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. 3 రోజుల పాటు కొనసాగనున్న ఈ తిరునాళ్లకు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్ర గురువులు ఇప్పటికే సకల ఏర్పాట్లు పూర్తి చేశారు. యాత్రికుల కోసం ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయగా రైల్వే అధికారులు గుణదల రామవరపాడు స్టేషన్లో పలు రైళ్లు నిలిపేందుకు అనుమతి ఇచ్చారు. ఆదివారం ఉదయం దివ్య బలి పూజతో ఉత్సవాలు వైభవంగా ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు ప్రతిరోజు సమిష్ట దివ్య బలి పూజతో పాటు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఏడాది వేడుకలకు రాష్ట్రం నలుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మేరీమాతను ప్రార్థిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఐటీ ఉన్న ప్రాంతంలో మన సంస్కృతి సంప్రదాయం తెలియాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ ఆలోచనతోనే మాదాపూర్లోని అవధాన సరస్వతి పీఠానికి స్థలం ఇచ్చారని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. అవధానం బ్రతకాలని నాడు నన్ను గుర్తించి ప్రోత్సహించింది చంద్రబాబు అని, సీఎం చంద్రబాబు పాలన సుభిక్షంగా సాగుతోందని, అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయని ఆకాంక్షించారు. దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందు చూపు ఉన్న నేత లేరని ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. చంద్రబాబు విజన్ వల్లనే హైదరాబాద్కు ఐటీ వచ్చిందని, ఆయన ముందు చూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చిందని అన్నారు. రాళ్లు రప్పలతో నిండిన మాదాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ఎలా ఉండబోతోందో చంద్రబాబు 30 ఏళ్ల క్రితమే ఊహించారని అన్నారు. ఐటీ కంపెనీలతో ఈ ప్రాంత రూపురేఖలు మారిపోతాయని చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. ఈ ప్రాంతం అంతా ఐటీ కంపెనీలతో, ఐటీ ఉద్యోగులతో నిండిపోతుంది. దేశ విదేశాలకు చెందిన ప్రజలు ఇక్కడికి వచ్చి పనిచేస్తారు. అలాంటి ఈ ప్రాంతంలో మన సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరియాలి. ప్రజలందరికీ మన కీర్తి, మన భాష, మన ఆచారాలు తెలియాలని చంద్రబాబు ఆనాడే తమకు అవధాన సరస్వతి పీఠం ఏర్పాటుకు స్థలం మంజూరు చేశారని నాగఫణి శర్మ అన్నారు. పెద్ద పెద్ద ఐటీ సంస్థల మధ్యలో మన తెలుగు సంస్కృతి ఉండాలని ఆయన చేసిన ఆలోచన వల్లనే నాడు అక్కడ అవధాన సరస్వతి పీఠం ఏర్పాటు చేసినట్లు నాగఫణి శర్మ తెలిపారు. ప్రముఖ అవధాని సరస్వతి ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ పురస్కారం పొందిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో ఆయనను సత్కరించారు. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ చంద్రబాబు కీర్తి మరింత ఇనుమడిస్తుందని, ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షమవుతుందని అన్నారు. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయని, ఆయన ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చుతాయని అన్నారు. అమరావతి రాజధాని పూర్తయితే ప్రపంచంలో మేటి నగరం అవుతుందని, పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతుందని నాగఫణి శర్మ అన్నారు. ముఖ్యమంత్రిని ఈ మేరకు ఆయన ఆశీర్వదించారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం చంద్రబాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. వైసీపీ ప్రభుత్వంలో జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భూ కబ్జాలపై టాస్క్ ఫోర్స్ వేసిన కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వ తప్పిదాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎక్కడికి వెళ్లినా సమస్యలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సర్కారు తీరుతో రాష్ట్రం 5 ఏళ్ల పాటు అభివృద్ధికి నోచుకోలేకపోయిందని మంత్రి ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత జగన్ తన సొంత జిల్లాలను సైతం అభివృద్ధి చేయలేదని, ఇలాంటి వ్యక్తి ఎక్కడా ఉండరని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో జరగని కడప జిల్లా అభివృద్ధిని నేడు చేసి చూపిస్తున్నట్లు మంత్రి సవిత చెప్పారు. జిల్లాలో నీటి సమస్య ఎక్కువగా ఉందని, దానిపై సమీక్ష నిర్వహించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ప్రతి నీటి ప్రాజెక్టు పనులు ఇప్పుడు చేపడుతున్నామని ఆమె చెప్పుకొచ్చారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు నీళ్లు లేని దుస్థితి ఉందని, ఇప్పుడు దాన్ని పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. డీఆర్సీ రివ్యూ సమావేశంలో భూ సమస్యలపై ఎక్కువగా చర్చ జరిగినట్లు మంత్రి సవిత తెలిపారు. భూ కబ్జాలకు పాల్పడిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. భూ కబ్జాలపై టాస్క్ ఫోర్స్ వేసి కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. గత ప్రభుత్వంలో కొన్ని సమస్యలు కూడా ఈరోజు ఎక్కువగా సమస్యలు
ఎక్కడికి పోయినా సమస్యలు వస్తున్నది ఏంటంటే రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి, టిడ్కో ఇండ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలని కూడా అధికారులతోనూ మరి తోటి శాసనసభ్యులతోనూ మరి చర్చించాం. మరి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా రాబోయే వేసవి కాలంలో ఏ విధంగా అయితే వాళ్ళ ప్రజలకు ఏ విధంగా మంచినీరు సమస్య రాకుండా ఉండటానికి, రైతన్నులకు ఏ విధంగా అందుబాటులో ఉండాలి, రైతన్నులకు ఏ విధంగా అయితే ఏ పంట పెడితే లాభం వస్తుంది, దిగుబడి వస్తుందని ఆల్ డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించాం. మరి చర్చించడంతో పాటు కడప కూడా గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు ఈ 8 నెలల్లో అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం పులివెందుల్లో తాగడానికి కూడా నీళ్ళు లేవు. అలాంటిది పులివెందుల టౌన్లో గత ప్రభుత్వంలో తాగడానికి లేవు, కడపలో కూడా తాగడానికి నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి అలాంటి సమస్యలన్నీ కొన్ని ఏళ్లుగా తీర్చలేని సమస్యలు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ అధికారులతో కూడా ఇదే ఆదేశించాం. ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలు ఏ సమస్య వచ్చినా ఇమీడియట్గా పరిష్కారం చేయాలన్న విషయాన్ని దశాదిశ నిర్దేశించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు తాము తప్పక పాటించాల్సి ఉంటుందని తెలిపారు. రెగ్యులర్ పీసీ యాక్ట్ వంటివి ఉద్యోగులపై మోపటం సరికాదన్నారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ విజయవాడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడ గవర్నర్పేటలోని రెవెన్యూ భవన్లో జరిగింది. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నిర్ణయం తీసుకుంటారు. తొలి రోజు సమావేశాన్ని కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొప్పరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రెవెన్యూ ఉద్యోగులు విధుల్లో అలసత్వం వహిస్తున్నారంటూ రెగ్యులర్ పీసీ యాక్టులు మోపడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు అప్పటికప్పుడు తమ వేరే పనులు చెబుతూ ఉంటారని అవి చేసే క్రమంలో రెగ్యులర్ విధులు ఆలస్యం కావచ్చని పేర్కొన్నారు. ఉద్యోగులు తప్పు చేస్తే డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని, ఆ అధికారం ఉన్నతాధికారులకు ఇవ్వాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగుల పనేంటో ఉన్నతాధికారులకు మాత్రమే తెలుస్తుందన్నారు. మా ఉన్నతాధికారులు మాకు నిర్దేశిస్తుంటారు, మేము చేస్తున్న పని మమ్మల్ని చేయనీయరు. అది ఆపేసి ఇంకొక పని పొమ్మని, అర్జెంటుగా పొమ్మని మా కలెక్టరు, మా జేసీ, మా డిఆర్ఓ, మా ఆర్డీఓలో ఎవరో ఒకళ్ళు మమ్మల్ని డైవర్ట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ పాస్బుక్లు పంచుకుంటా కూర్చుంటారంటే ఒప్పుకోడు. అక్కడ చచ్చిపోయేలా శవం ఉంది, ఆ శవం దగ్గరికి వెళ్ళమంటే నేను శవం దగ్గరికి వెళ్ళాలి. లేదు అర్జెంటుగా కట్ట తెగింది, వెళ్ళి ఆ చెరువు కట్ట పూడ్చిరమ్మంటే అక్కడికి వెళ్ళాలి. లేదు యాక్సిడెంట్ అయింది, బస్సు అక్కడ బోల్తా పడింది, 3 రోజులు అక్కడే కూర్చొని బస్సు అంతా క్లీన్ చేయమంటే క్లీన్ చేయాలి. నాకు ఈ పనిలో నేనున్నప్పుడు నన్ను మీరు రెగ్యులర్ పీసీ యాక్ట్ కింద పెట్టేటువంటి ప్రాసెస్ని దీనికి చేస్తే ఒప్పుకోం. తప్పులుంటే డిసిప్లినరీ కేసు తీసుకుని డిపార్ట్మెంట్కి పంపించండి. డిపార్ట్మెంట్ యాక్షన్కి మేము ఓకే, మేము తీసేయమంటలేదు. తప్పు చేసింది ఎంత గ్రావిటీ ఏందనేది మా జిల్లా కలెక్టర్ గారికి తెలుస్తుంది. కాబట్టి సీసీఎల్ఏ ద్వారా జిల్లా కలెక్టర్కి పంపించాలని గట్టి కూర్చున్నాం. అయితే ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టారు, సరే అన్నారు. కానీ 1-2 కేసులు మనం గొడవ చేసిన వారికి పంపించారు సీసీఎల్ఏ. మానసిక వేధింపులు తాళలేక విజయవాడ 1 టౌన్లోని సుందరమ్మ హైస్కూల్ పీటీ టీచర్ సుంకర మాధవీలత ఆత్మహత్యాయత్నం చేసుకోవటం తనను కలిచివేసిందని ఎన్టీఆర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సెక్రటరీ జి వెంకట్రావు అన్నారు. మాధవీలతను మానసిక వేధింపులకు గురిచేసిన ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విజయవాడ 1 టౌన్లోని సుందరమ్మ హైస్కూల్లో మానసిక వేధింపులు తాళలేక పీటీ టీచర్ సుకర మాధవీలత ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి మానసిక వేధింపులతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పీటీ టీచర్ సుకర మాధవీలతకు న్యాయం చేయాలని, ఘటనకు కారణమైన రత్నకుమారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న మాధవీలతను స్కూలు ప్రధానోపాధ్యాయురాలు రత్నకుమారి మానసికంగా వేధించడం దారుణమని అన్నారు. మాధవి స్కూల్లో చేరినప్పటి నుండి ప్రధానోపాధ్యాయురాలు వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నోసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా సరే ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. కంప్లైంట్ చేసిన మాధవికి తిరిగి ఛార్జీ మెమో ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రత్నకుమారి వేధింపుల వలన మాధవీలత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకుని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, ఈ ఘటనపై పై అధికారులు సమగ్ర నివేదిక తీసుకుని చర్యలు తీసుకోవాలని కోరారు. డి రత్నకుమారి గారు ఎప్పుడైతే పాఠశాలలో చేరారో మాధవి గారు అప్పటి నుంచి చాలా మానసికమైనటువంటి వేధింపులకు గురి చేసి ఆమెను తీవ్రంగా మనోభావాలు దెబ్బతినే విధంగా
ప్రతిరోజు నడుచుకునేవాళ్ళు. ఈ విషయాన్ని పై అధికారులైనటువంటి జిల్లా విద్యాశాఖ అధికారికి మేడం గారు పలుమార్లు నివేదిక ఇవ్వడం జరిగింది, రాతపూర్వకంగా మరియు కలిసి చెప్పడం జరిగింది. అయినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి ఎటువంటి సమాచారం కానీ ఎటువంటి యాక్షన్ కానీ పై అధికారుల మీద తీసుకోలేదు. తరువాత జేడీ సర్వీసెస్ సిఏసికి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది మాధవి గారు. ఎప్పుడైతే మాధవి గారు కంప్లైంట్ చేశారో అప్పటి నుంచి జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఛార్జ్ మెమోని ఎవరైతే కంప్లైంట్ చేశారో మా ప్రధానోపాధ్యాయురాల మూల మేము చాలా మానసిక క్షోభ అనుభవిస్తున్నామని చెప్పి ఎవరైతే కంప్లైంట్ చేశారో ఆ వ్యక్తికి ఛార్జ్ మెమోని ఇవ్వడం జరిగింది. అనంతరం మహిళా సభ్యులు మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయురాలు భర్త స్కూల్లో సంచరిస్తూ పరిపాలన విషయాల్లో తలదూర్చి వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రూరల్ ఎంఈఓ వెంకట్రత్నం ఇందులో ఉన్నారని ఆయనపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తను 9 నెలల నుంచి నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసి మానసికమైన ఎంత వేదన అనుభవిస్తుందో తను చెప్పారు. మరి తన భర్త వచ్చి పురుషోత్తం గారు, తను వెల్లటూరు కదండి, కోడూరు జడ్పీ స్కూల్ పీడీ కూడా చేస్తారు. మేమందరం కలిసి ఉండేవాళ్ళం. ఒకసారి నేను 10th ఇన్విజిలేషన్ చేసినప్పుడు చెప్పారు, అక్క ఎంక్వైరీ చేయించాము, ఎంక్వైరీలో రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ ఏంటని చెప్పమంటే ఎంఈఓ గారు దానికి సపోర్ట్ చేస్తూ ఆ రిపోర్ట్ని బయటకు రానియట్లేదు, నాకు న్యాయం చేయట్లా. ఒక సీఎల్ ఏమని ఇస్తే సీఎల్ చించేసి పక్కన పడితే నాకు ఎప్పుడు ఇచ్చావంటదా, ఒక ఆర్డర్ ఇస్తే నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావంటదా, నాన్నగారికి సీరియస్గా ఉంది, చావు బతుకుల మధ్య ఉన్నారు, నేనేనండి, మా అమ్మ కూడా లేదు అంటే నేను ఇవ్వను అంటదంట. అక్క నాకు బ్రతకాలనిపించట్లేదు, ఆమె ఎన్నోసార్లు నాకు చెప్పింది. తనకి ఉన్నటువంటి పిల్లలు చాలా చిన్న పిల్లలు. నాకు తెలిసి నేను ఇందాక విన్నాను, ఒకళ్ళు 3rd క్లాస్, ఒకళ్ళు 5th క్లాస్ అంట. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఈ రోజున దేవుడి దయ వల్ల అమ్మాయి కోలుకోగలుగుతుంది, చిన్న కోలుకుంటుంది అంటున్నారు. ఇప్పుడే ఇంకా సక్సెస్ఫుల్గా బయటకు రావాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అయితే ఏదన్నా జరగరాని జరుగుంటే ఆ కుటుంబం ఎంత అన్యాయం అయితే ఒకసారి ఆలోచించుకోవాలి. కాబట్టి అధికారులు కూడా మా పక్షంగా మాకేదైనా బాధ కలిగితే అధికారుల దగ్గర మేము వెళ్తామే తప్ప స్వతహాగా మేము పీడీలు అంటే చాలా స్ట్రాంగ్ ఉంటామండి. మరి జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మా వంతుగా మేము మా కర్తవ్య నిర్వహణ చేశాము. అందరితో మెప్పు పొందినటువంటి వాళ్ళమే ప్రోత్సహించాలే తప్ప మమ్మల్ని ఎక్కడ కూడా డిస్కరేజ్ చేయకూడదు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన P4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలియజేశారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన P4 విధానాన్ని ఉగాది పండుగ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. P4 విధానం ద్వారా సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10% మంది, అట్టడుగున ఉన్న 20% మందికి చేయూతనివ్వడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సీఎం అన్నారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేకంగా పోర్టల్ను తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదరిక నిర్మూలన విషయంలో ప్రజల అభిప్రాయాలు, ఆలోచనలు తీసుకుని P4 విధానాన్ని అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయంలో ప్లానింగ్ శాఖపై సమీక్ష సందర్భంగా P4 కార్యక్రమం ప్రారంభంపై అధికారులతో చర్చించారు. పారిశ్రామికవేత్తలు, ఎన్ఐఆర్లతో పాటు కొంత ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేదలకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారని, వీరందరినీ ఒక గొడుగు కిందకు తెచ్చి P4 విధానం అమలు చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ప్రత్యేక సర్వే ద్వారా అట్టడుగున ఉన్న వర్గాలను గుర్తించి వారికి సాయం అందేలా చూస్తామన్నారు. దీనికోసం అవసరమైన డేటాను సేకరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు తమ సొంత ఊళ్లు, మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని, అలా ఆసక్తి ఉన్నవారిని స్వయంగా ఆహ్వానించి ఉగాది రోజున P4 కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తామని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానం అమలు ద్వారా పేదరిక నిర్మూలనకు అడుగులు వేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న పేదలకు జీవిత కాల హక్కులు కల్పించే విధంగా జీవో నెంబర్ 30 తీసుకురావడం జరిగిందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 30 ద్వారా ప్రజలకు మేలు చేస్తూ చరిత్రలో నిలిచిందని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ 150 గజాల వరకు ఉచితంగానే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు చెప్పారు.
150 నుంచి 300 గజాల్లోపు ఉన్నటువంటి వాళ్ళకి డీ పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద మినహాయింపు ఇవ్వడం జరుగుతుందన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రధానంగా గిరిపురంలో 30 నుంచి 40 ఏళ్ల క్రితం ఇచ్చినటువంటి పట్టాలకు గత ప్రభుత్వాలు ఎవరూ కూడా రిజిస్ట్రేషన్ చేయలేదని అన్నారు. కానీ ఇప్పుడు ఈ జీవో ద్వారా గిరిపురం పట్టాదారులు హక్కులు పొందుతున్నారని అన్నారు. జీవో గురించి రెవెన్యూ సదస్సులో ఏదైతే హై లెవెల్ రెవెన్యూ సదస్సులో పాల్గొని ఈ సమస్య మీద ప్రత్యేకంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటం జరిగిందన్నారు. ఒక పని చేస్తే శాసనసభ్యుల ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందనేది తెలియపరచడం జరిగిందన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం చేపట్టినటువంటి విధంగా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో మాటలు చెప్పారు, రెగ్యులేషన్ జీవోలు అన్నారు, పేదలకు ఇళ్ల పట్టాలు అన్నారు, ఉన్నట్లు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు, రెగ్యులేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా మాట నిలబెట్టుకున్న దాఖలాలు లేవు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక శాశ్వత ప్రాతిపదిక మీద 150 గజాలు, గతంలో 100 గజాలు ఉండేది, 100 గజాల లోపు ఉన్న వాళ్ళకి ఉచితంగా స్థలాలు అనేవాళ్ళు. అది కూడా అనేక కండిషన్లు పెట్టేవాళ్ళు. 10 సంవత్సరాల తర్వాత ఫ్రీ హోల్డ్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేస్తాం అనేవాళ్ళు. కానీ ఎవరికి చేయలే. కానీ ఇవాళ ప్రతి కుటుంబానికి 150 గజాల వరకు ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్ని ₹1 రిజిస్ట్రేషన్ ఫీజు అనేది లేకుండా వాళ్ళకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయడానికి జీవో నెంబర్ 30 ఇచ్చారు. ఈ జీవో నెంబర్ 30లో డీటెయిల్డ్గా జీవో సారాంశం అన్నీ కూడా వివరించారు. దీంట్లో ప్రధానంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చినటువంటి 2015లో ఇచ్చిన జీవో నెంబర్ 296, అలాగే 2017లో ఇచ్చినటువంటి 388 జీవో నెంబరు, అలాగే 2023లో గత ప్రభుత్వం ఇచ్చినట్టు 60 జీవో నెంబరు, ఈ మూడిటిని కూడా మళ్ళీ లైవ్లోకి తీసుకొస్తూ, అంటే వాటిని ఫోర్స్లోకి తీసుకొస్తూ ఇప్పుడు జీవో నెంబర్ 30 విడుదల చేయటం అయింది. ఈ జీవో నెంబర్ విడుదలలో 150 గజాల వరకు అయితే ఉచితంగానే రిజిస్ట్రేషను, 150 నుంచి 300 గజాలు లోపు ఉన్నటువంటి వాళ్ళకి డీ పట్టా ఇచ్చి 15% బేసిక్ వాల్యూ మీద నార్మల్ రేట్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ప్రజలు ఆహ్లాదంగా సమయాన్ని గడిపే కేఎల్ రావు పార్క్లో మరింత ఆహ్లాదభరితంగా చేసేందుకు యాంపీ థియేటర్ను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని కేటాయించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. తన పర్యటనలో భాగంగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చిట్టినగర్ వద్ద గల కేఎల్ రావు పార్కు, సూర్యారావుపేట, వన్ టౌన్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేఎల్ రావు పార్కులో యాంపీ థియేటర్ను ఏర్పాటు చేసి ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని అందించాలని, పార్కు లోపల ఉన్న మరమ్మతులను సత్వరమే పూర్తి చేసి పార్కు వీచేసిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, నిత్యం రద్దీగా ఉండే ఈ పార్కులో ప్రజల సౌకర్యార్థం వాహనాలు నిలిపేందుకు ఒక ప్రత్యేకమైన ప్రాంతాన్ని కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో పాడైపోయిన ఇండోర్ స్టేడియంను పునరుద్ధరిస్తున్న పనులను పరిశీలించారు. ఇండోర్ స్టేడియంలో గల ఫ్లోరింగ్ నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. పార్కులో జరుగుతున్న లైటింగ్ పనులను పరిశీలించి మరమ్మతులు వేగవంతం చేయాలని అన్నారు. కేఎల్ రావు పార్కు ముఖద్వారమును మరింత అందంగా అభివృద్ధి పరచుటకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మందర్ రోడ్, సూర్యారావుపేట ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గాంధీజీ మహిళా కళాశాల వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. నిర్ణీత టోకెన్ల నెంబర్లు ఇస్తున్నారా, ఆహార నాణ్యత, కిచెన్ పరిశుభ్రత, అన్నా క్యాంటీన్లో గల తాగునీరు, పారిశుద్ధ్యం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి అన్ని విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నోడల్ ఆఫీసర్లు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవేను భారీ గేట్లతో మూసివేయటం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి అన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవే భారీ గేట్లతో మూసివేయటం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే విషయం స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్కు తెలియగా ఆయన వెంటనే స్పందించి తన కుమారుడు గద్దె క్రాంతి కుమార్ను సమస్యను పరిష్కరించమని పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన కృష్ణలంక ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్న పరిస్థితులను గమనించి స్థానిక నాయకులను, ప్రజలను పలకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజుతో ఆయన మాట్లాడారు. బస్టాండ్ ఆటో కార్మిక సోదరులు
22వ డివిజన్ కృష్ణలంక ప్రాంతంలో నివసించే వారికి రైతు బజార్ల షాపుల వారికి ఇబ్బందికరంగా ఉందని సమస్యను సీఐకు వివరించారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైవే భారీ గేటు తీయాలని కోరారు. సీఐ నాగరాజ్ అందుకు సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వెంటనే స్టైఫండ్ పెంచి న్యాయం చేయాలంటూ పశు వైద్య కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. గన్నవరం శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2013 నుంచి ఇప్పటి వరకు తమకు స్టైఫండ్ కింద కేవలం 7,000 మాత్రమే ఇస్తున్నారని తెలిపారు. నిత్యావసర ధరలు పెరిగినా స్టైఫండ్ మాత్రం పెరగలేదని వాపోయారు. ఎంబీబీఎస్ విద్యార్థులతో సమానంగా తాము కూడా 5.5 సంవత్సరాలు చదువుతున్నామని పేర్కొన్నారు. మెడికల్ విద్యార్థులకు ఇంటర్న్షిప్లో 26,000 ఇస్తున్నారని, వెటర్నరీ ఇంటర్న్షిప్ కూడా వారితో సమానంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని దళిత బహుజన ఫ్రంట్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ విమర్శించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల గురించి చర్చిస్తున్నారే తప్ప చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తూ ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. బీసీలకు సంబంధించిన కుల గణన చేయలేదని, కనీసం సమీక్ష జరపలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులు చర్చిస్తున్నారు తప్ప చర్యలు మాత్రం తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని, గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపై విచారణ చేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. నామినేటెడ్ పోస్టుల్లో 25% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. పాలసీ పరంగా కానీ, బడ్జెట్ కేటాయింపుల్లో కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అనేక అంశాలని ఆనాడు గత ప్రభుత్వం విస్మరించిన అనేక అంశాలని 27 పథకాలు రద్దు చేస్తే ఆ పథకాలు పునరుద్ధరణ జరగలేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం ఇంకా ఆపరేషనలైజ్ కాలేదు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్లకి నిధులు కేటాయింపు జరగలేదు. ఇట్లాంటి విషయాలన్నిటి మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి కులగణన జరపాలని అప్పుడు చెప్పున్నాం, వాళ్ళు చేస్తామని చెప్పున్నారు. దానికి సంబంధించి కూడా ఇంతవరకు చర్చ జరగలేదు. అట్లాగే ఏజెన్సీ ఏరియాలో ట్రైబల్స్కి జియో నెంబర్ 3 ప్రకారంగా చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఆ విషయంలో కూడా ఎక్కడ కల చేసుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి అనేక తప్పుల్ని చర్చిస్తారు కానీ తగిన చర్యలు తీసుకోలేదు. దళితులకు జరిగిన అన్యాయాలపైన, అక్రమాలపైన ప్రభుత్వం ఇంతవరకు సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. విజయవాడ నగరంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ సందడి చేశారు. తాను దర్శకత్వం వహించిన తలా చిత్రం తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సంచలనాలు సృష్టించనుందని దర్శకుడు అమ్మ రాజశేఖర్ తెలిపారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ తాను దర్శకత్వం వహించిన తల సినిమా ప్రమోషన్లో భాగంగా విజయవాడ వచ్చారు. బందర్ రోడ్లోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ తన కుమారుడు రాగిన్ రాజును హీరోగా పరిచయం చేస్తూ తల అనే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం కోసం 2 ఏళ్ల పాటు కుటుంబమంతా కష్టపడినట్లు తెలిపారు. ఈ చిత్రం ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో అమ్మ రాజశేఖర్ ఖచ్చితంగా కమ్బ్యాక్ ఇస్తారని ఆయన ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయని, హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే ప్రేమ, రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చెప్పారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారని వివరించారు. పూర్తిస్థాయి మాస్ అండ్ యాక్షన్ చిత్రాన్ని తెలుగు, తమిళ ప్రేక్షకులు వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తేదీన లవ్ అండ్ యాక్షన్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన తెలియజేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. విజయవాడ నగరం నుంచి తమ చిత్రం ప్రమోషన్ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. అప్పుడు ఇంటి లోపల ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఎలా స్ట్రక్ అవుతున్నారు. మేము కెమెరామెన్, నా వైఫ్, నా డాక్టర్, నాకు 4 మెంబర్స్ తీసాం. అప్పుడు ఈ అబ్బాయి పెర్ఫార్మెన్స్ చూసాను. ఆ అబ్బాయి పెర్ఫార్మెన్స్ మనసులో అప్పుడు థింక్ చేశాను, ఇంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు వీడు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది ఏంటో థింక్ చేసి అడగలేదు ఇంట్రెస్ట్ ఉందని. బట్ ఈయనకి కథ స్టార్ట్ చేస్తున్నా, నేను నా అబ్బాయికి చెప్పలేదు. ఎందుకంటే మంచి చదువుతున్న అబ్బాయి, ఈజ్ వెరీ ఒబీడియంట్ అండ్ చాలా మంచి చదువుతాడు. ఈ అబ్బాయికి మనం ఇంట్రెస్ట్ సినిమా మరి చూపిస్తున్నా
తర్వాత ఎక్కడ డిస్టర్బ్ అవుతారో చెప్పలేదు. 2 years కథ రాసాను, పెయింట్ చేశాను. అలా ఈ ఏజ్లో ఉన్న అబ్బాయి నా ఆర్డినరీ అబ్బాయి ఉండాలి, మొత్తం హీరోజియంలో ఉండకూడదు, కథకి ర్యాప్టా ఉండాలి. జనంగా పబ్లిక్ చూసినప్పుడు తన మదర్ యంగ్స్టర్స్తో చూసినప్పుడు తన అబ్బాయే చూడాలి, తన ఫ్రెండ్స్తో చూడాలి. నేను పక్కా ప్లాన్ చేసి నేను ఈ కథ రాసుకున్నాను. తర్వాత ఆడికి చెప్పాను, ఏంటంటే ఇంత హెవీ యాక్షన్ చెప్పాడు. నాకు లేదు, ఇప్పుడు యాక్షనే చూస్తున్నారు అందరం. సో యాక్షన్ హెవీ ఉండాలి, లవ్ ఉంటుంది. సో కథ చెప్పాను, నైట్ చెప్పిన తర్వాత వెరీ హ్యాపీ. అనంతరం హీరో రాగిన్ రాజు మాట్లాడుతూ తన తండ్రి డైరెక్షన్లో హీరోగా వెండితెరకు పరిచయం అవ్వడం సంతోషంగా ఉందని, ఈ చిత్రంలో తన క్యారెక్టర్ యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. యాక్షన్ అన్ని వేషాలు హాలీవుడ్ మాదిరిగా ఉంటాయని, ప్రేమ రొమాంటిక్ సన్నివేశాలు యువతను అలరిస్తాయని వివరించారు. సో నేను అమ్మ రాగిన్ రాజ్, ఈ మూవీ తల్లా మూవీలో మెయిన్ లీడ్. సో ఈరోజేమో మేమేమో ఈ ప్రెస్లో ఉన్నాం. సో 14 Feb ఈ మూవీ రిలీజ్ అవుతుంది ఇన్ బోత్ తెలుగు అండ్ తమిళ్. సో మీ అందరూ అనుకుంటారు ఎందుకు ఈ తల్లా మూవీ చూడాలని. సో ఎప్పటిదాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అన్న స్టోరీతో ఇంకా ఎప్పుడు రాలే. సో అందరూ కలిసి తప్పకుండా మూవీ చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. సో అందరూ నన్ను ఈ ఇండస్ట్రీకి మంచిగా ఓపెన్ హ్యాండ్స్తో వెల్కమ్ చేయండి. తప్పకుండా మీ అందరికీ మంచిగా ఎంటర్టైన్ చేస్తాం, మంచి మూవీస్ ప్రొవైడ్ చేస్తాం. అనంతరం హీరోయిన్ నోరా హెస్తేర్ మాట్లాడుతూ దర్శకుడు అమ్మ రాజశేఖర్ చెప్పిన కథ నచ్చి ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించినట్లు చెప్పారు. చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోయే విధంగా ఉంటుందన్నారు. బట్ నాకు ఫస్ట్ టైం డైరెక్టర్ గారు వచ్చి కథ చెప్పేటప్పుడు, నా రోల్ నాకు చెప్పేటప్పుడు నాకు చాలా నచ్చింది అదే. నేను ఇప్పుడు దాకా నా కెరియర్లో వినలేని కూడా, నాకు నరేషన్స్లో కూడా చాలా నరేషన్ వింటున్నాను, చాలా సినిమాలు చేస్తున్నాను కూడా, బట్ ఇలాంటి క్యారెక్టర్ నేను వినలేదు. ఫస్ట్ టైం విన్నాను అండ్ ఫస్ట్ టైం చేశాను. వర్క్ చేసేటప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఒక మంచి టెక్నీషియన్తో, ఒక మంచి టీమ్తో, ప్రతి ఒక్కరితో ఒక మంచి స్క్రిప్ట్ మీద మంచి క్యారెక్టర్ చేసే అనుభవం వేరేలా ఉంటుంది. అది సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.